హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోల్డ్ గురించి చెప్పబోతున్నాను. ఎవరైతే గోల్డ్ ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఎక్కువగా కొంచెం కొంచెం అయినా సరే ఎలా అయినా సరే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బుకి అప్పుడప్పుడు కొనిపెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మంచిగా సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో డబ్బు గల్లోళ్ళు అవుతారండి. ఎందుకంటే గోల్డ్ ఉండే కొద్దీ పెరిగిద్ది అనే చెప్తున్నారు, లక్షల్లో పోయిద్ది అంటున్నారు. కొంతమంది వచ్చి లేదు తగ్గిద్ది అంటున్నారు. తగ్గినా కూడా మళ్ళీ పెరిగిద్దండి. ఇది 2004లో అలా తీసుకున్నారంటే గోల్డ్ రేటు బాగా పెరిగిందండి. పెరిగినట్టు పెరిగి మళ్ళీ తగ్గిందనమాట. ఒక 35,000 30,000 అలా పోయేసి మళ్ళీ కొంచెం కొంచెంగా తగ్గుతూ 26,000 వరకు వచ్చింది కదా, తగ్గింది కదా, ఇంత తగ్గింది కదా, తగ్గి అక్కడే ఉందా? లేదు, మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. పెరగడం అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి 70,000 వరకు వచ్చి ఆగుతుంది. 75,000 వరకు కూడా పోయింది, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మళ్ళీ 70,000 వరకు వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే తగ్గుతున్నట్లు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందరు చెప్తున్నారు 50,000 వచ్చింది, 40,000 వచ్చింది అని నమ్మకండి. తగ్గితే మహా అయితే కొంచెం తగ్గిద్ది, సరే 70,000లో కూడా ఉండొచ్చు. దానికంటే కొంచెం తగ్గిందంటే సంతోషమే. ఎవరు చెప్పే మాటలు వినకుండా మనం మంచిగా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలంటే మీ దగ్గర అప్పుడప్పుడు ఎంతెంత ఉంటుందో డబ్బులు వెళ్ళి తెచ్చుకోండి. పెరిగినా తగ్గినా తగ్గిద్దని కూర్చోకండి, పెరిగిద్దని భయపడకండి. ఎలా అన్నా ఉండనియండి. మీ ధ్యేయం వచ్చి గోల్డ్ని దాచిపెట్టడం. ఇలా దాచిపెట్టారనుకోండి ఫ్యూచర్లో మీరు మంచిగా సెటిల్ అవ్వచ్చు. అందుకని అప్పుడప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి కొంచెం కొంచెం గోల్డ్ కొనుక్కుంటూ వచ్చారనుకోండి, అదే చెప్పాను కదా, పెరిగినా తగ్గినా ఆపకండి, కొంటూ ఉండండి. ఇలా చేసినట్లయితే మంచిగా మీకు ఫ్యూచర్లో లాభాలు వస్తాయి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.